హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మునార్. సో డే 4. సో ఈరోజు అయితే నైట్ వచ్చేసరికి 5 అయింది. సో ఎర్లీ మార్నింగ్ 5 అయింది వాయనాడ్ నుంచి వచ్చేసరికి. సో నాన్ స్టాప్ వచ్చేసినాం, అంటే మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటే అయితే మున్నార్కి వచ్చేసినాం. డైరెక్ట్ వచ్చి మున్నార్ మెయిన్ బస్ స్టాండ్ దగ్గర అయితే రూమ్ తీసుకున్నాం. సో ఇదే అనమాట రూము. సో 4 మెంబర్స్కి 1500 తీసుకున్నాడు. సో 24 అవర్స్కి ఏమంటే ఇవ్వాలి, ఎందుకంటే ఈ రోజు నైట్ కూడా స్టే చేసి రేపు మార్నింగ్ పోదామంటే. అండ్ అందుకోసమే ఇంకా సరే ఈ రోజు నైట్ మళ్ళీ వేరే కాడికి పోయి స్టే చేద్దామని అయితే ఇక్కడనే తీసేసుకున్నాం 1500. నైట్ 2-3 స్టంట్లు అయినాయి. సో నేను ఇప్పుడైతే రెడీ అయిపోయినాం. సో ఇక్కడ మున్నార్లో ఉన్న ప్లేసెస్ అయితే చూడడానికి అయితే ఇప్పుడు రెడీ అయిపోయినాం. సో ఇంకా బయటికి వెళ్ళి చిన్న లైట్గా టిఫిన్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఈరోజు డే 4 అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ టైం వీడియో చూస్తున్న అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ వీడియో ఇలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి తప్పకుండా. అండ్ మీకు ఇంకా ఏవైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, 100% వేయడానికి ట్రై చేస్తా. సో యా, సో లెట్స్ చెక్అవుట్ ద రూమ్ అండ్ వి విల్ స్టార్ట్ అవర్ డే 4 ఇన్ మున్నార్. సో ఈరోజు సాయంత్రం మ్యాక్సిమం తొందర వెళ్ళడానికి ట్రై చేస్తాం. అండ్ ఈరోజు సాయంత్రం అలపి ఇంకా తెక్కడి, అంటే తెక్కడి వెళ్తే అక్కడ నుంచి అలపి అవి 2 రేపు కవర్ చేయాలి. ఈరోజు అయితే మున్నార్ కవర్ చేద్దామని అనుకున్నాము. సో నైట్ అయితే 2-3 స్టంట్లు అయినాయి, వర్షం కూడా కొట్టింది ఫుల్. మార్నింగ్ 5కి వచ్చినప్పుడు టైం వచ్చేసి 10 అయింది, 10-10:15 అయింది. ఎందుకంటే 6 అయింది వచ్చి పడుకునేసరికి 5:30 అయింది. ఒక 3 అవర్స్ ఏమో పడుకున్నాం అంతే. యా, సో బయటకు పోయి నేను స్టంట్లు ఏమైనా చెప్తా, అసలు చూపించుకుంటా. నైట్ స్టే చేసింది ఇదే రూమ్ అనమాట. సో 1500 4 మెంబర్స్కి డబల్ బెడ్ రూమ్ అన్నట్టు, అంటే రూమ్ ఒకటే రూమ్ కానీ తీసుకొస్తున్నా, రూమ్ ఒకటే కానీ. సో డబల్ బెడ్స్ ఉన్నాయి. సో 4 మెంబర్స్కి. అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్. సో ఇది బయట, సో ఆపోజిట్ ఇట్లా రూమ్స్ ఉన్నాయి. సో ఇది బయట. బయటకు వెళ్ళి ఇంకా మనం కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. గాయ్స్, వర్షం కొడుతుంది మున్నార్లో అయితే. ఇప్పుడు నైట్ అయితే ఘోరంగా వర్షం స్టార్ట్ అవుతుంది. మొత్తం ఈరోజు ట్రాఫిక్ అయితే మస్తు ఉంది అనుకుంటా. ఫుల్ వెహికల్స్ పోతున్నాయి. సో మేము నైట్ ఉన్నదైతే స్టే చేసిన అయితే ఇదే. సో మెయిన్ రోడ్కే ఉంటుంది, మున్నార్ స్టేషన్ దగ్గర, మున్నార్ బస్ స్టాప్ దగ్గర మెయిన్ రోడ్కే ఉంటుంది. సో వర్షం చూసారు కదా, ఇగో వర్షం పడుతుంది కొంచెం. సో బ్యాగులు సెట్ చేస్తున్నాం. ఈ బ్యాగులు తీసుకుని సెట్ చేసే పెద్ద పని. నైట్ కార్ది బంపర్ ఊడిపోయింది మొత్తం. చూపిస్తా ఒక్క నిమిషం. వాళ్ళు లగేజ్ పెట్టిన తర్వాత చూపిస్తా. నైట్ స్టంట్ అయిందని చెప్పినా కదా. సో ఇగో తాళ్ళు కట్టినాం, ఇక్కడ చూడండి. ఈ బంపర్ ఊడిపోయింది మొత్తం. ఇది అంటే మొత్తం వెల్డింగ్ పోయింది, మొత్తం ఊడిపోయి ఇంకా కింద మేము చూడలే. యాక్చువల్లీ సౌండ్ వస్తుంది అనుకున్నాం, కానీ మొత్తం ఇంకా వేరే మేము ఒక్క దగ్గర ఆయన కాడ వేరే ఒక అతను చూసి చెప్పిండు బంపర్ ఊడిపోయిందని. ఆయన నైట్ ఇంకోటి ఏంటంటే వర్షం కొట్టింది, ఘాట్ రోడ్ మొత్తం అట్లా, దానివల్ల మస్తు లేట్ అయింది అన్నమాట, మస్తు ఇబ్బంది అయింది. అదొకటి ఇదొకటి స్టంట్ అవుడు. అండ్ నైట్ మొత్తం జర్నీ కాబట్టి మాకు కూడా కొంచెం అట్లా అయిందన్నమాట. पूरा टूर को कितना टाइम लगता है सर? टाइमिंग చెప్పండి, ఆ టైం కూడా అరేంజ్ చేశాం. ఏంటంట బావా, గైడ్ ఇస్తాడంట 300 కట్టండి, నేను బండి మీద వస్తా. ఇవన్నీ ఒకటే రూట్లు ఉన్నాయి చెప్తారు, కానీ మనం ఒక రూట్లో పోము కదా. నక్కు ఠీకే, సరే. నైట్ చెప్పినా కదా, బంపర్తో ఒక స్టంట్ అయింది. అదే కాకుండా ఇంకా నైట్ వర్షం కొట్టింది. ఇంకోటి ఏంటంటే ఇందాక ఎప్పుడు మర్చిపోయినా, నైట్ ఇక్కడికి వచ్చినాక ఒక కాడ రూమ్ చూసినా వాడు అంటే వేరే చూద్దామని ముందట అడిగినాము. అడగంగానే సరే ఒకడు వచ్చి రూమ్ చూపించి ఇట్లుంటుంది అని చెప్పి తీసుకుపోయాడు ఎక్కడికి మన ఈ లోపలికి ఎటో తీసుకుపోయి ఆడ మంచిగుంటుంది అంటే మొత్తం చిన్న గల్లీలో గుట్ట మీద వాడు తీసుకుపోయి ఆడ అది రూమ్ ఏం మంచలేదు, కారు పైకోదు. వాడేమో తీసుకుపోయి ఆడ అది 1200కి ఇస్తాను. నేను రూమ్ కూడా చూడలే, ఆడిపోయి ఆ ఏరియా చూసే చెప్పడానికి వచ్చేసినాం. వాడు మా ఎంబడే వచ్చుడు, మేము ఎటుపోతాడు. దాంతో తలకాయ నొప్పి అయిపోయింది రాత్రి. ఎందుకంటే మేము ఎక్కడ రూమ్ తీసుకుంటే చెప్దాము, అంటే వీళ్ళకి ఇయ్యగాని చెప్దాము అని మేము ఎటుపోతాడు, మా ఎంబడే వచ్చుడు వాడు. అంతా పర్సన్ అయిపోయింది నైట్ కాదు పొద్దున. సరే ఫైనల్లీ ఎట్లా అయిపోయింది, మంచిగా వచ్చేసినాం. వచ్చేసి మంచిగా పడుకున్నాం. 3 అవర్స్ అయితే నిద్రపోయినాం. ఎందుకంటే నిద్ర లేకపోతే మళ్ళీ పొద్దున ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నిద్రనైతే పోయినాం. గాయస్ ఇగో ఫుల్ ట్రాఫిక్, ఎందుకంటే ఫుల్ వెహికల్స్. కార్ కూడా పార్క్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా వ్యూ పాయింట్ స్టార్ట్ అయిపోతాం ఫస్ట్. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అటు పోతే దొరకదంట.
సో అందుకోసం ఇక్కడ ముందట మున్నార్ బస్ స్టాండ్ దగ్గరనే కార్ పార్కింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ పెట్టి నడుచుకుంటూ పోతున్నాం. 2 రోస్ట్ దోశ, 1 పూరి, 1 అయితే ఎగ్ దోశ చెప్పారు. సో నేనైతే రోస్ట్ దోశ తింటున్నా. సో ఎట్లుందో చూద్దాం. చెప్పు గాయస్, ఇంకా ఏమైనా తిన్నరా? టిఫిన్ చేసిరా అందరూ? టిఫిన్ చేయకపోతే టిఫిన్ చేయండి. రైట్ స్టోరీ రైట్ బాలే. వ్యూ చూడండి గాయస్, విలేజ్ వ్యూ మొత్తం వేరే. గాయస్ మున్నార్ వ్యూ చూడండి గాయస్, దిస్ ఇస్ ద వ్యూ మున్నార్. సో మొత్తం గ్రీనరీ, ఫాగ్. రైట్ లవ్ ఎక్స్ప్లోరింగ్ గాయస్ ఫాగ్ చూడండి. గాయస్ మట్టుపెట్టి డ్యామ్ కి వచ్చేసినాం. Day 4 లో ఫస్ట్ లొకేషన్ మట్టుపెట్టి డ్యామ్. మట్టుపెట్టి డ్యామ్ మొత్తం మంచిగా గాయస్. డ్యామ్ ఇదే డ్యామ్ అనమాట. చూసారుగా ఇదే మట్టుపెట్టి డ్యామ్. సో ఇక్కడ చూసారా వెనకాల ఫాగ్ ఎంతుందో, మొత్తం ఫాగే. సో ఈ డ్యామ్ అయితే బాగుంది, వర్షం కొడుతుంది, వెదర్ అయితే మస్తు అంటే మస్తు ఉంది. సో ఇగో చూడండి వ్యూ అయితే చూడండి ఎట్లుందో. సో బ్యాక్గ్రౌండ్ తో చూపిస్తా, వ్యూ మొత్తం చూడండి, ఎంజాయ్ చేయండి. సో గాయస్ మట్టుపెట్టి డ్యామ్ ఎట్లుందో కామెంట్ చేయండి. సో మంచి ఎట్లుందో చూసారు కదా, చాలా అంటే చాలా మంచి ఉంది. సో నెక్స్ట్ అయితే టాప్ వ్యూ స్టేషన్ పోతున్నాం, తర్వాత ఈకో పాయింట్, తర్వాత ఫోటో పాయింట్, తర్వాత అన్ని పాయింట్లు వస్తాయి. మీరు కామెంట్ చేయండి అన్ని. చూడండి. సో సీ ద వ్యూ లోయ. అవునా? చూడండి గాయస్, జీవన్ బాబు ఎట్లా చెప్తుండో, క్రేజీ అంటే క్రేజీ, పిచ్చెక్కిపోతుంది నాకు. వెనకాల వ్యూ చూస్తే, జీవన్ బాబు మాటలు చూస్తే 2 పిచ్చెక్కిపోతున్నాయి గాయస్. చూడండి గాయస్. సో నెక్స్ట్ టాప్ వ్యూ స్టేషన్. వ్యూ మాత్రం, నేచర్ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అన్ని వెహికల్స్ ఆగిపోయినాయి, దేనికోసం చూస్తున్నారు గాయస్ వీళ్ళందరూ. ఏదో డిఫరెంట్ గా ఉన్నట్టుంది గాయస్ ఇక్కడ. మనం కూడా ఒకసారి ఆగి చూసి వెళ్దాం. చూడండి గాయస్, అక్కడ లేడీస్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కడానికి ట్రై చేస్తున్నారు గాయస్. మనం ఆగి ఎక్కకపోతే మన ఇజ్జత్ పోతుంది గాయస్. చూడ ఈ కారు ఎటొస్తాడు, ఎటు పోతాడు, ఆడేమో జరుగుతలేడు, ఈడేమో పోతలేడు, అంతా సైకో వాళ్ళు పాడారు. ఏనుగు ఉందాడ, 2 ఏనుగులు ఉన్నాయి. అరే అడ్డం నుంచి చాలా పోయినాయి. అబ్బా వేస్ట్ గాయస్. ఇక్కడ పెద్దగా అంతా ఏం ఎలక్ట్రిక్ ఫెన్స్ రాకుండా ఏదో ఉంటది అనుకున్నాం గాయస్, కానీ ఏం లేదు గాయస్. 2 ఏనుగులు ఉన్నాయి గాయస్ అంతే గాయస్. ముందు చూడండి గాయస్, పిచ్చెక్కిచ్చే లొకేషన్. అట్మాస్ఫియర్ అంటే అట్మాస్ఫియరే. కరీంనగర్ లో రెస్టారెంట్ లెక్కనే ఉంటది ఇది కూడా. ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినాయి గాయస్, ఏమైనా అయితే దిక్కులేదు గాయస్. కొంచెం పైసలు ట్రాన్స్ఫర్ అయ్యింది గాయస్. పైసలు ట్రాన్స్ఫర్ వద్దు గాయస్. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి గాయస్. మీ ఒక 4 కూడా చేయమని చెప్పండి గాయస్. మీరు ఒక్క 3 చేయండి, ఆ ముగ్గురిని ఒక్కొక్క 3 చేయమనండి. అట్లా మన దునియా అంతా వాగుతుంది. అప్పుడు మన లవ్ ఎక్స్ప్లోరింగ్ అవుతుంది. క్రేజీ అంటే క్రేజీ. ఈ రోజు మన సెకండ్ స్టాప్ వచ్చేసి ఈకో పాయింట్ కి వచ్చేసినాం. అక్కడ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటది. సో అక్కడికి వెళ్ళి మనం ఇట్లా షౌట్ చేస్తే హాయ్ బ్రో హాయ్. సో మన సబ్స్క్రైబర్ అనమాట కలిసిండు. మామ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సార్ మా బావ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ సెకండ్ టైం నేను చెప్పుడు. సో ఇట్లా కిందికి వెళ్ళాలి, ఈకో పాయింట్ కిందికి వెళ్తే కుక్కలు మనతో వెంబడి పడాయి. సో ఇక్కడ నుంచి వరితే మనకి సమ్ రీసౌండ్ వస్తుందా, ఈకో సౌండ్ వస్తుంది అంటారు. నాకు యాక్చువల్లీ నాకు తెలుగులో ఏమంటారు చెప్పొస్తలేదు అది. సో మంచిగా చూసారు వెనకాల ఎట్లుందో, క్రేజీ గైస్. కెమెరా వేస్తే అయిపోవా గైస్. నైస్. సో ఇక్కడికి వస్తే నేచర్ మాత్రం క్రేజీ నేచర్. ఇవే పాయింట్స్. ఈ నేచర్ తోనే మనం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. రీసౌండ్ వస్తుంది, మన సౌండ్ మనకి వినిపిస్తుంది ఇక్కడ.
మళ్ళా ఒకసారి ఏంటిది గిట్ల పెట్టావు. రెడీ 1 2 3 అంట. రెడీ 1 2 3. గాయ్స్ చూడండి గాయ్స్, మబ్బులు ఫ్రెండ్స్, పిచ్చెక్కిచ్చే మబ్బులు. డైరెక్ట్ వేరే లెవెల్ ఎక్కుతుంది ఈ మబ్బులు చూస్తే. మొత్తం పొగ. ఇక్కడ అయ్యా మేము వచ్చినాం కాబట్టి మంచి వెదర్ చల్లగా ఉంది మాకు అనుకూలంగా. పొద్దున అసలు మిస్ అయినాం అనుకున్నాం సన్ రైజ్ వ్యూ మంచిగా పొగలల్లా. కానీ వెదర్ ఇక్కడ ఉండడం వల్ల మొత్తం పొగలే ఉంది. నేను ఊరు అయితే మిస్ అయినా. నేను ఇక్కడ ఒక ఊరు అయితే ఉంది, నేను ఊరు మిస్ అయినా. ఇంకో ఊరు అయితే టాప్ వ్యూ పోతున్నాం. టాప్ వ్యూ స్టేషన్ పోయేటప్పుడు ఇక్కడ చూడండి మేఘాలు ఎట్లున్నాయో, మొత్తం మంచు పొగ ఎట్లుందో చూడండి గైస్. మొత్తం మంచే. సో మనకు పోయేటప్పుడు అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తమిళ వాళ్ళు అయితే కలిసిండు. హాయ్ బ్రో, హాయ్.